హాయ్ గైస్, నేను ఇప్పుడు చెప్పేది ఎన్ఎస్పి స్కాలర్షిప్ గురించి. ఇది బీటెక్ అండ్ ఎంటెక్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. బీటెక్ అయితే ఇయర్లీ వన్స్ అండ్ ఎంటెక్ వాళ్ళకైతే మంత్లీ స్కాలర్షిప్ వస్తుంది. బేస్డ్ ఆన్ లైక్ బీటెక్ వాళ్ళకైతే ఇంటర్ మార్క్స్ క్రైటీరియా బట్టి అండ్ ఎంటెక్ వాళ్ళకైతే బీటెక్ మార్క్స్ క్రైటీరియా బట్టి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది అప్లై చేయడానికి. ఇది October 31 లాస్ట్ డేట్. ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఉంటుంది కదా, సో మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ముందు మీకు గైడ్లైన్స్ చూపిస్తాను. లైక్ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, 10+2 అండ్ ఇన్కమ్ ఎంత ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, లైక్ ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది 12,000 అండ్ నెక్స్ట్ 3 years 20,000 లాగా. ఇది బీటెక్కి. ఎంటెక్ అయితే మంత్లీ 15,000 లాగా వస్తుంది. లైక్ మనము దీంట్లో లైక్ స్కాలర్షిప్ అప్లై అవుతే మనకి ముందు ఫస్ట్ మనము లాగిన్కి ముందు రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్టర్ కోసం మనం ఫోన్ నుంచి చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా 2 యాప్స్, ఎన్ఎస్పి ఓటీఆర్ అండ్ ఇంకొకటి ఆధార్ ఆర్డి ఫేస్ రీడ్ అని ఉంటుంది. అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. లైక్ కేవైసీ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఎన్ఎస్పి ఓటీఆర్ అండ్ ఆధార్ యూజ్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఓటీఆర్ నెంబర్ వస్తుంది. లాగిన్ విత్ ఓటీఆర్ నెంబర్ కొట్టి పాస్వర్డ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం ఇంకోటి మళ్ళీ సెట్ చేసుకొని లాగిన్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. దాంట్లో అప్లై ఫ్రెష్ అని కొట్టండి. ఇక్కడ లైక్ ఆల్ అగ్రీ చేసి ఇక్కడ మనకి గైడ్లైన్స్ ఉంటుంది. అంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఎవరికి అప్లికబుల్ అవుతుందని అది సెలెక్ట్ చేసుకున్నాక అగ్రీ కొడితే ఇలా మీకు అప్లికేషన్ టైప్, స్టేట్, స్కాలర్షిప్ కేటగిరీ ఇవన్నీ వస్తాయి. ఇవి సెలెక్ట్ చేసుకున్నాక స్కాలర్షిప్ అని సెలెక్ట్ చేసుకోండి, అప్లై కొట్టండి. నెక్స్ట్ మనకి ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. ప్రొసీడ్ అని కొట్టండి. ఇక్కడ ఫిల్ అప్లికేషన్ కొట్టండి. ఈ ప్రాసెస్ అంతా లైక్ లాస్ట్ డేట్ 31 ఉంది. మనం మళ్ళీ లైక్ ఇదంతా ప్రాసెస్ అప్లై చేశాక మనకి ఒక బోనఫైడ్ లాగా వస్తుంది. దాంట్లో కాలేజ్ స్కాలర్షిప్ హెడ్ అండ్ హెచ్ఓడి ఆర్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ పెట్టి సబ్మిట్ చేయాలి. సో ఫాస్ట్గా 31 లోపు మీరు చేయండి ఇది, ఆర్ ఎల్స్ తర్వాత అప్లికబుల్ కాదు. సో ఇక్కడ చూపిస్తుంది కదా, ఇట్లా యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, దివ్యాంగజన్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డా కాదా అనేది, మ్యారిటల్ స్టేటస్ అండ్ ఎనీ ఆఫ్ ద పేరెంట్స్ నాట్ అలైవ్, ఇవన్నీ మొత్తం ఫిల్ చేయండి. ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి, అది చూపిస్తాను. ఇది నాట్ అప్లికబుల్ కొట్టండి. ఒకవేళ ఎవరు చనిపోకపోతే, లేకపోతే అక్కడ ఉన్న రీజన్స్ ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. ఇవి పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్. సో యాక్చువల్లీ ఇక్కడ చూపిస్తుంది కదా ఫ్లాట్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, ఇలా ఎంటర్ చేయండి. మీకు ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూపిస్తుంది కదా, ఇలా జనరల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. తర్వాత అకాడమిక్ డీటెయిల్స్, అప్లికేషన్ స్పెసిఫిక్, స్కీమ్ అవైలబుల్, తర్వాత మనము లైక్ 10th 12 మార్క్స్ ఆర్ టెక్ అయితే బీటెక్ మార్క్స్ ఎంటర్ చేయడము, దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఆధార్ కానీ ఏవి కానీ అప్లోడ్ చేయడము, అవన్నీ చేశాక మనకు ఆ బోనఫైడ్ వస్తుంది. దాన్ని తీసుకొని కాలేజ్ వాళ్ళతో సైన్ ఇన్ చేసుకొని సబ్మిట్ చేయాలి. త్వరగా షేర్ చేసి యూస్ చేసుకోండి. లైక్ 31 లాస్ట్ డేట్ ఉంది ఇది.